రైట్ టు మూవీ అండ్ శివకార్తికేయన్ గారు ఇది ఒక యాక్ట్ చేసిన ఐలాండ్, భైరవం, థగ్ లైఫ్, తపన ఈ మూవీసే కాకుండా ఇంకా కొన్ని మూవీస్ అయితే ఉన్నాయి. ఈ అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలో ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. ఫస్ట్ మూవీ అప్డేట్ స్క్విడ్ గేమ్ సీజన్ 3 మూవీ అన్నమాట. సో ఈ మూవీ మనకు డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ పైన ఎంత బజ్ ఉందో మీ అందరికీ తెలిసింది. సీజన్ 1 సీజన్ 2 వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. సో ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నెట్ఫ్లిక్స్లో అయితే వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ సీజన్ 3 మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు జూన్ 27 నుంచి అయితే కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే మనకి సీజన్ 3 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ వి వర్ లయర్స్ మూవీ అనమాట. సో ఈ మూవీ డైట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళకి తీసుకోవడం అయితే జరిగింది. జూన్ 18 నుంచి అయితే కన్ఫామ్గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మనకి మూవీ రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ రైట్ టు మూవీ అనమాట. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు. సో మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. ఈ జూన్ 29 నుంచి అయితే పక్కాగా అయితే రైట్ టు మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు కన్ఫామ్గా వచ్చేసి మనకైతే జూన్ 29 అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ పంచాయత్ సీజన్ 4 మూవీ అనమాట. సో ఈ మూవీ కూడా మనకు డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ కూడా మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే జూన్ 25 నుంచి అయితే కన్ఫామ్గా అయితే పంచాయత్ సీజన్ 4 మూవీని అయితే డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కౌంట్ డౌన్ మూవీ అనమాట. సో ఈ మూవీ కూడా మనకి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది. జూన్ 25 నుంచి అయితే కౌంట్ డౌన్ మూవీ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ మూవీ అనమాట. సో ఈ మూవీ కూడా మనకి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు G5 వాళ్ళు తీసుకున్నారు. సో జూన్ 20వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ మూవీ అయితే మనకు G5లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తపన మూవీ అనమాట. సో తపన మూవీ తెలుగు వర్షన్ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో తపన మూవీ తెలుగు వర్షన్ అయితే మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లోకి అయితే రిలీజ్ అయితే కాదు, మనకైతే డైరెక్ట్ యూట్యూబ్లో రిలీజ్ అవుతుందని స్మాల్ అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఈ మూవీ పైన నా అప్డేట్ ఏంటిదంటే ఈ మూవీ పైన ఫుల్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే చేస్తున్నాను. సో ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. సో ఆ వీడియో చూస్తే చాలు, మీరు మూవీని కూడా చూడాల్సిన అవసరం అయితే లేదు. అంతలా అయితే క్లియర్గా అయితే మూవీ స్టోరీని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక 20 మినిట్స్ వీడియో అయితే చేస్తున్నాను. సో ఆ వీడియో వచ్చేసి మనకైతే ఎప్పుడో ఒక 2-3 డేస్ తర్వాత అయితే వస్తుంది. సో అంతవరకు అయితే ఈ మూవీ కోసం అయితే వెయిట్ చేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ భైరవ మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోస్గా వచ్చేసి మనకైతే మంచు మనోజ్, నారా రోహిత్ అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ థియేటర్స్ మంచి హిట్ అయితే అయింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు G5 వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేశారు. మనకైతే జూన్ లాస్ట్ వీక్ మంత్ నుంచి రిలీజ్ చేస్తామని వాళ్ళైతే అనౌన్స్ అయితే చేస్తారు. డేట్తో సహా చెప్తాను, చూసుకోండి. సో జూన్ 29 నుంచి అయితే కన్ఫామ్గా అయితే భైరవ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో పక్కాగా అయితే మనకు ఈ జూన్ 29 అయితే భైరవ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే భైరవ మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకు జూన్ 29 కూడా అన్ని లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ థగ్ లైఫ్ మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చి మనకు కమల్ హాసన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ థియేటర్ ఫ్లాప్ అయితే అయింది. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే జూలై 5 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి థగ్ లైఫ్ మూవీని అయితే వాళ్ళు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో థగ్ లైఫ్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళైతే మనకైతే కన్ఫామ్గా థగ్ లైఫ్ మూవీ అయితే జూలై 5వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ శివకార్తికేయన్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఐలాండ్ మూవీ అనమాట. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే తెలుగు వర్షన్ కోసం అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు సనెక్స్ వాళ్ళే తీసుకున్నారు. సో తెలుగు అన్ని లాంగ్వేజ్ కలిపి వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే జూన్ 29 నుంచి అయితే రిలీజ్ చేస్తామని అఫీషియల్గా వాళ్ళే అనౌన్స్ అయితే చేశారు. సో ఒకవేళ ఈ జూన్ 29 అయితే రిలీజ్ కాకపోతే ఇక ఎప్పుడైతే ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు. అందుకే ఈ మూవీ ఫుల్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే చేద్దామని నేనైతే అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో ఒకవేళ ఈ మూవీ మనకు జూన్ 29 అయితే రిలీజ్ కాకపోతే ఫుల్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అనేవి పోస్ట్ అయితే చేస్తాను. సో ఆ వీడియో కావాలనుకుంటే తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకా మీకు ఏ మూవీస్ పైన వీడియోస్ కావాలనుకుంటే తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో ఫస్ట్ అయితే తపన మూవీ పైన ఫుల్ వీడియో అనేది ఇంకా 2 డేస్ తర్వాత అయితే అప్లోడ్ అయితే చేస్తాను. ఈ మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. యూపీ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.